మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు పాలక మండలి వచ్చింది. రైతులు మీకు దృష్టి చూస్తున్నారు. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈరోజు అందరితో ఇందాక చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడారు. పెద్దవాళ్ళు ఒకటే అన్నారు, కూటమి ప్రభుత్వం ప్రకారం ఈరోజు బద్వేల్ ప్రాంతంలో సమన్వయం జరిగింది, ఇక్కడ న్యాయం జరిగింది. అనేక మీరు ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ మరియు ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మీ అందరి ఎంపిక ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన ఎంపికలో మనందరం చూస్తే మీరు తలా ఒక ప్రాంతం మండలం నుంచి వచ్చినారు. మీరందరూ అక్కడ రైతన్నల ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ వాటి గురించి పరిష్కారాలు కానీ గ్రీవెన్స్ కానీ ఇక్కడ మనందరం రైతుల దగ్గర ఎక్కడైనా పోయినప్పుడు ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి రావాల్సిన ఈ రోజు రైతు కోసం రావాల్సిన డబ్బు కానీ మాకు చేరలేదయ్యా అంటున్నారు. వీటిని మీరు మండల వారీగా మీతో పాటు ఈ రోజు ఫ్యాక్స్ సింగిల్ విండో ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. రైతులకి సకాలంలో డబ్బు అందజేయాల్సిన అవసరం ఉంది. మనం రైతులకి భూమిని కూడా అందజేయాలి. వాళ్ళకి ఎక్కడైనా యూరియా కానీ లేకపోతే సీడ్స్ కానీ ఇవన్నీ సమస్యలు ఉండేటువంటి పరిష్కరించాలి. దీని తర్వాత రైతన్న పండించిన దానికి రైతు రెండే సైడ్లు చూస్తాడు. ఎప్పుడైనా మీ అందరు గమనించాలి, మీ అందరు తెలిసిందే. రైతు ఎప్పుడు భూమి పట్ల కానీ లేదంటే ఆకాశం పెట్టే చూస్తాడు. అందుకే మీరు ఈ సింగిల్ విండో చైర్మన్ కూడా లోన్లు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మనకుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలు అందరికి అందజేస్తూ రైతులకి అన్నదాత సుఖీభవ అనేసి ఈ రోజే మనం 2 విడతల డబ్బు మనం అందజేసాం. దీంతో పాటు ఈ నెల మనం దేవుడి దయ వల్ల ఎప్పుడూ లేదు బద్వేల్ ప్రాంతంలో ఈ రోజు దేవుడు కరుణించాడు మనందరికి. చెరువులు ఈ రోజు 200 చెరువులు పూర్తి స్థాయిలో మనందరం నిలబెట్టుకున్నామంటే ఇక్కడ ఉన్న రైతన్నలు మరియు కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు, ఆయా చైర్మన్లు మీ అందరూ ఆ రోజు ఈ తుఫాన్ నీళ్లు లేకపోతే శ్రీశైలం నీళ్లు మనం ఏ ఒక్క చిక్క పోకుండా పక్కన పోకుండా మనము మన చెరువులు నింపుకున్నాం. ఈ రోజు సకాలంలో ఈ నీళ్లు ఉన్నాయి కాబట్టి మనందరం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి రేపు రైతన్నలు పండించిన ప్రతి ఒక్కటి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంఎస్పీ ద్వారా కొనుగోలు చేస్తారు. నేను శశిభూషణ్ అన్న కోరుతున్నాను, మార్కెట్ ఉంది అన్న మీ చేతిలో